మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఓం నమ శివాయ. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు, కార్తీక మాసం శుభాకాంక్షలు. సో మీరు అన్నట్లుగా కార్తీక మాసం నవంబర్ వచ్చేసి మనకి వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది గురువు గారు? ఎటువంటి పరిహారాలు ఈ నెల తీసుకుంటే బాగుంటుంది? వృషభం అంటే మన ఇంగ్లీష్లో రామ్ అంటారు. మీరు మామూలుగా గూగుల్కి వెళ్ళి రామ్ అని కొట్టండి, ఇమేజెస్ తీయండి, వృషభ రాశి బొమ్మలు వస్తాయి. కార్తీక మాసం అంటే శివయ్య మాసం అంటారు. ఇప్పుడు ఈ మాసంలో ఎఫెక్ట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ నామం ఇంపార్టెంట్. శివుడు నామాలు ఉన్నవాళ్ళు, మీ పేరు మణికంఠ, శివయ్యకి సంబంధించిన పేరు కాబట్టి మీకు చాలా ఇంపార్టెంట్ మాసం కార్తీక మాసం. అలానే ఎవరు అయితే శివ అని పేరు ఉంటుంది, నీలకంఠ, నీల్ ఇలాంటి పేర్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి నెల చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యం. అలానే మనం కార్తీక మాసం అనేది 12 మాసాల్లో బాగా వైశిష్ట్యం ఉన్న మాసం కార్తీక మాసం. ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో రాముడు ఏలిన మాసం కార్తీక మాసం. మనకు తెలుసు రాములవారు దసరా రోజు బయలుదేరి దీపావళికి అయోధ్యకి చేరుకున్నారు. మీరు కావాలంటే గూగుల్ మ్యాప్స్కి వెళ్ళండి, శ్రీలంక అయోధ్య అని పెట్టండి, వాకింగ్ కరెక్ట్ 20 డేస్ వస్తుంది. కరెక్ట్ 20 డేస్ వస్తుంది. దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ లంక అండ్ ది అయోధ్య. అంటే మనకు అర్థమైంది ఏంటి? గూగుల్ మ్యాప్స్, రామాయణము మనకు తెలిసింది అన్నీ కరెక్టే. సో రాములవారు లంక నుంచి బయలుదేరి దసరా రోజున దీపావళికి అయోధ్య చేరుకున్నారు. సో ఇంత జర్నీ చేశారు, రావణాసురుణ్ణి అస్తమించారు. అక్కడ అయోధ్యలో సెలబ్రేషన్ జరిగింది దీపాలతో ఆయన రాగానే. సో మన హిందువులు ఈ మాసానికి చాలా వాల్యూ ఇస్తారు. అందుకని కార్తీక మాసం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. పెళ్ళిళ్ళు, మ్యారేజెస్కి వస్తే మ్యాక్సిమం మ్యారేజెస్ కార్తీక మాసంలోనే చేసుకుంటారు. ముహూర్తాలు కూడా కార్తీక మాసంలోనే ఉంటాయి. రాములవారు సీతతో విడిపోయిన తర్వాత మళ్ళీ కలిసి ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేశారు అంటే కార్తీక మాసమే. అంటే మ్యారేజ్కి, సక్సెస్కి, హెల్త్కి కూడా అన్ని రకాలుగా మంచిది. సో జస్ట్ నాట్ ఓన్లీ లైక్ ఎనీ అదర్ మాసం, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ స్పెషల్ మాసం. చాలా వైశిష్ట్యం ఉన్న మాసం కార్తీక మాసం ఎవరికైనా, హిందువులకి మెయిన్గా. సో ఇప్పుడు మనం వృషభ రాశికి వద్దాం. వృషభ రాశి 6వ ఇంట్లో శుక్రుడు, 7వ ఇంట్లో సూర్యుడు, బుధుడు, కుజుడు, 3 గ్రహాలు 7వ ఇంట్లో ఉన్నాయి. గురువు 3వ ఇంట్లో, శని 11వ ఇంట్లో. ముందు చూసుకోవాల్సింది 7వ ఇల్లు. 7వ ఇంట్లో 3 గ్రహాలు ఉన్నాయి. 7వ ఇల్లు అంటే భార్యకి సంబంధించిన ఇల్లు. రాములవారికి సీత ఎంత ఇంపార్టెంట్ జీవితంలో, అంతే ఇంపార్టెంట్ ఈసారి వృషభ రాశి వాళ్ళకి కార్తీక మాసంలో వాళ్ళ భార్య, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అవ్వబోతుంది. అంటే ఒక అమ్మాయి వల్ల మీరు ఎదగబోతున్నారు. కొందరికి చూడండి, ఒక అమ్మాయి పరిచయం అవ్వగానే జాబ్స్ వస్తాయి. ఈసారి అది వృషభ రాశి వాళ్ళకి జరగబోతుంది. ఒక అమ్మాయి పరిచయం అంటే అమ్మాయి పరిచయం 20 డేస్ అయింది, కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే జాబ్ వస్తుంది. ఎవరికైతే ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారో కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే వాళ్ళ వైఫ్ వల్ల ప్రమోషన్ వస్తుంది.
సో కార్తీక మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఒక అమ్మాయి వల్ల సక్సెస్ అనేది రాబోతుంది, గ్యారంటీ తథ్యం. తర్వాత శుక్రుడు 6వ ఇంట్లో. శుక్రుడు 6వ ఇంట్లో అంటే ప్రేమ అనురాగాలు బాగా డెవలప్ అవుతాయి. మనం చూసుకుంటే రాముడు సీతను కలవంగానే చాలా ఎమోషనల్ అయిపోయాడు. రాముడు గారు చాలా ఎమోషనల్. సీతను కలవంగానే కౌగలించుకున్నారు ఫస్ట్. మనం చూసాం ఆదిపురుష సినిమాలో కూడా కలవంగానే ఫస్ట్ కౌగలించుకుంటారు, ఎమోషనల్ అయిపోయారు. సో చాలా ఎమోషనల్ మంత్ అనమాట వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ ప్రేయసితో. సక్సెస్ వస్తుంది కానీ బట్ ఇట్ విల్ బి ఎ వెరీ ఎమోషనల్ మంత్ ఫర్ వృషభం. నాట్ లైక్ ఎనీ అదర్ మంత్. అందరికీ వేరు. వృషభ రాశి వాళ్ళకి ఎమోషనల్ ఉంటుంది. రాముడు ఎలా ఫీల్ అయ్యాడు సీతను కలిసినప్పుడు, అంత కనెక్షన్ ఉంటుంది. ఇంకా ఆనంద బాష్పాలే అనుకోండి. ఒక మనిషికి ఒక అమ్మాయి ఎంతకాలం నుంచో ప్రయత్నిస్తున్నాడు, ఇప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకుంది, ఆ అమ్మాయి వాళ్ళ జాబ్ వచ్చింది, ఆ అబ్బాయి ఎమోషనల్ అవ్వడా? సో వృషభ రాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈసారి. తర్వాత గురువు అతిచారం 3వ ఇంట్లో. గురుగ్రహం మనకు తెలుసు, నవగ్రహాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ గురుగ్రహం. జాతకంలో అన్ని గ్రహాలు పాడైపోయినా గురుగ్రహం ఒక్కటి బాగుంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆ గురుగ్రహం 3వ ఇంట్లో ఉంది, అతిచారంలో ఉంది. అక్టోబర్ 18th వచ్చి డిసెంబర్ దాకా ఉంటుంది. సో మంచి సమయం అని చెప్పొచ్చు. ఈ యొక్క కొంతకాలము వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఈ యొక్క 50-60 డేస్ ఏదైతే ఉందో గురువు అతిచారము 3వ ఇంట్లో అదృష్ట యోగం ఇస్తుంది. వృషభ రాశి వాళ్ళు ఇంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నారు, అరే ఉగాదిలో చెప్పారు గురుగారు వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని, ఇప్పుడు దాకా ఏం ఫలితం రాలేదు అంటే ఇప్పుడు ఈ గురువు అతిచారంలో చాలా మంచి సమయం ఉంది. ఒక అమ్మాయి మీ జీవితంలో రాకపోతుంది, మీ జాబ్ మీరు గ్యారంటీ కొడతారు. మళ్ళీ టైం రాదు మీకు 18 years వరకు. బిజినెస్ పీపుల్కి ఎలా ఉంటుంది సార్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మాట్లాడుకుంటాం? ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మాట్లాడుకుంటే సినిమా, యూట్యూబ్, జ్యువెలరీ, సిల్క్ ఈ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంది. శుక్రుడికి సంబంధించిన ఏ వ్యాపారాలు ఉన్నా, హై ఎండ్ వ్యాపారాలు ఏ ఉన్నా వాళ్ళకి చాలా మంచి సమయం. వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి. మనకు వృషభం అంటేనే దీపావళి. దాంట్లో మళ్ళీ మీకు వ్యాపారవేత్తలకు శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడంటే బాగా గిరాకీ వచ్చి బాగా వ్యాపారం జరిగి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి మాసం కార్తీక మాసం, అద్భుతమైన మాసం. మీరు ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా, పెట్టేయండి కార్తీక మాసంలో. మీరు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారా, కోకొలలుగా ఉన్నాయి ముహూర్తాలు. బాగా కలిసి వచ్చే మాసం ఈసారి ఎవరికైనా ఉంది కార్తీక మాసం అంటే ఒకటి వృషభ రాశి. తర్వాత శని 11వ ఇంట్లో సపోర్ట్ చేస్తున్నాడు, దట్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్. శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు, 6వ ఇంట్లో చెప్పేసాం, దానివల్ల మనము వ్యాపారవేత్తలకు బాగుంటుంది. గురువు 3వ ఇంట్లో ఉన్నాడు అంటే ప్రకృతి మీ వైపు ఉంది. కార్తీక మాసం ప్లీజ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఈ జాతకంలో పరమ దరిద్రం ఉంది, ఇంక ఏది కలిసి రావటం లేదు. గురుగారు మీరు ఏం చెప్తున్నారు గురుగారు, నాకు ఏమీ అసలు మ్యాచ్ అవ్వడం లేదు, సింక్ అవ్వడం లేదు అంటే నీ జాతకంలో పరమదరిద్రం ఉంది అని. అలాంటి వాళ్ళు కూడా ఒకటి చెప్తా, ఈ మాసం నీ జాతకం ఎంత నీచంగా ఉన్నా ఆ ఒక్క అమ్మాయి పరిచయం కనుక నువ్వు చేసుకుంటే, జాతకం బాగుంటే ఆ అమ్మాయి ఆటోమేటిక్గా పరిచయం అవుతుంది. కానీ నీ జాతకం బాగాలేదు కాబట్టి నువ్వే ప్రయత్నం చేసి ఒక అమ్మాయిని పరిచయం చేసుకుంటే నీకు ఆ అమ్మాయి వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఇంకోటి వృషభ రాశి వాళ్ళకి మనము గ్రహస్థితి చెప్పాము, ఇప్పుడు ఒక రెమెడీ చెప్తాను. మనకు ఇంతకు ముందు ఒకప్పుడు హైదరాబాద్లో మియాపూర్లో ఒక ఆయన ఉండేవారు, పేర్లు అవన్నీ చెప్పను. ఆయన డైరెక్ట్ కాశీకి వెళ్ళేటోళ్ళు. కాశీకి వెళ్ళి అక్కడ గవర్నమెంట్ షాపులు ఉంటాయి, రుద్రాక్షం ఒక్కొక్కటి ₹2, ₹5, ₹10 ఉంటుంది గవర్నమెంట్ షాప్లో. మీకు కాశీ అంటే శివుడి ప్లేస్, అక్కడ నుంచి రుద్రాక్షలు కొనుక్కొచ్చి ఆయన ₹2, ₹10 పూజ చేసేవాడు. పూజ చేసి అమ్మేవాడు. ఒక్కొక్కరు బిగ్ షాట్స్, మామూలు వ్యక్తులు కూడా
ఇంజనీర్స్, డాక్టర్స్ 50,000, 40,000, 60,000 ఇచ్చి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. ఎందుకు అంటే అతను ఆ రకంగా పూజ చేసేవాడు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈసారి మీరు ఒక రుద్రాక్షను తీసుకోండి, తీసుకొని పూజ చేయండి. 10 days, 20 days, 30 days, 50 days, 100 days మీరు పూజ చేయలేకపోతున్నారు. ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ పంతులు గారికి ఇస్తే ఆయన గర్భగుడిలో పెడతారు. అది ఒక 20-30 days అక్కడ ఉంటే చాలా మంచిది. లేకపోతే ఎవరైనా పూజ చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఆయనతో పూజ చేసుకోండి. లేకపోతే మీ అమ్మగారు, మీ నాన్నగారు వాళ్ళ చేతితో పెడితే వాళ్ళు రోజు పూజ చేస్తే ఒక 30 days రుద్రాక్షం ఎనర్జైజ్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు శివుడు డైరెక్ట్ అతని మెడలోంచి తీసి ఇచ్చాడా? కాదు కదా. అక్కడ కాశీలో చెట్టు ఉంది, దాంట్లో నుంచి రుద్రాక్షం తీసుకొని మీకు ఇచ్చారు. అంటే దానికి ఉన్న ఎనర్జీ శూన్యమే. దాన్ని మీరు ఎనర్జైజ్ చేయాలి. ఏ రంగురాయి, బంగారం, వెండి కంటే పవర్ఫుల్ రుద్రాక్షం. ఆ రుద్రాక్షాన్ని మనం ఎనర్జైజ్ చేయాలి. మన చేతితో పట్టుకొని అసలు ఎవ్వరు లేరు, నేను హైదరాబాద్లో ఉంటున్నాను, అమ్మ నాన్న ఊరిలో ఉన్నారు, నా దగ్గర డబ్బులు కూడా లేవు, నేను ఏ పంతుల దగ్గరికి వెళ్ళలేను, ఏ గుడికి వెళ్ళలేను, ఏ గర్భగుడి లోపలికి అస్సలు వెళ్ళలేను, మియాపూర్ వెళ్ళి పెద్ద గురూజీ దగ్గర తీసుకోలేను, నా దగ్గర ఏమీ లేదు అంటే 10 రూపాయలు పెట్టి రుద్రాక్షం కొనండి ముందు. ఆ రుద్రాక్షం మీ చేతిలో పెట్టుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఒక 30 రోజులు, రోజు ఒక అరగంట ఓం నమః శివాయ అని పూజ చేసి 30 days తర్వాత రుద్రాక్షం వేసుకోండి. వృషభ రాశి వాళ్ళకి స్పెషల్గా మీకు ఎంత దరిద్రం ఉన్నా మినిమం మార్పు అయితే వస్తుంది. మీ జాతకంలో ఇంకా అదృష్టం వస్తే అసలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు అనుకోండి. ఎవరిని అసలు అదృష్టం ఉంటే భూమి మీద ఎవరు ఆపలేరు. కానీ ఇక దరిద్రం వచ్చిందంటే నేను చెప్తున్నా, ఈ రెమెడీ చేసుకోండి. కనీసం మినిమం అయినా బాగుపడతావు. అసలు తినడానికి తిండి లేదు, నెలకు ఒక 5-10 వేలు కూడా రావట్లేదు అంటే నీకు కనీసం 20,000 రూపాయలు జాబ్ వస్తుంది. నేను ఆ గ్యారంటీ ఇస్తున్నా. నీకు ఎంత లాసులు ఒకటి తర్వాత ఒకటి వ్యాపారాలు మునిగిపోయినా అది ఆగిపోయి ఒక స్టేబుల్ సిచ్యువేషన్కి వస్తావు. నేను చెప్పిన చిన్న రెమెడీ చేయండి. ఇది ఎన్నో కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి హోమాలు యాగాలు చేసిన దానికంటే పవర్ఫుల్. సో చేయండి. వృషభ రాశి వాళ్ళకి మంచి సంవత్సరం, బాగుపడతారు, బాగుంటారు. మళ్ళీ ఉగాది వస్తే మారిపోతుంది. ఉగాది లోపల చేసుకోండి. బెస్ట్ టైం ఇదే, ఈ కార్తీక మాసం 21వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అద్భుతమైన సమయం, ఒక నెల వాడుకోండి, దీన్ని ఇగ్నోర్ చేయొద్దు. సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను, ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షన్, అంటే ఈ క్షణం. ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్. మీకు ఫస్ట్ నేను చూపిస్తాను. ఇదే అండి ఈక్షన్. ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు. సోమవారం రోజు శివయ్య, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి, బుధవారం రోజు వినాయకుడు, గురువారం రోజు దత్తాత్రేయ, శుక్రవారం రోజు లక్ష్మీదేవి, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి, ఆదివారం రోజు రవిదేవత. దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు. అలానే తిథి, వారం, నక్షత్రం, అమృత ఘడియలు, యమగండం, రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు. ప్రతిరోజు మీకు దేవుడి పటం అనేది మారడం జరుగుతుంది. అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. తిథి, వారం, నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు. ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో. మీరు కనుక వెళ్ళి ఈక్షన్, EKSHAN అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ఇది కనిపిస్తుంది. ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇది చాలా సేల్స్ ఉంది. చాలామంది ఆంధ్ర, తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. దేవుడు పటం కన్నా మించింది ఏదీ లేదండి. అది కూడా డిజిటల్, మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు. సో ఎవరైతే ఈ జాతకాలు, హోమం, వాస్తు, స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇది ఒక మినీ పంచాంగం, ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి ఈ నవంబర్ మాసం ఎస్పెషల్ ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా తెలుసు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.